విశ్వేశ్వరరెడ్డి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు. గత 3 రోజుల కిందట అనంతపురం పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్న నేషనల్ హైవే ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని మసీదుకు వచ్చేవాళ్ళు, నమాజ్ కోసం వచ్చేవాళ్ళు పార్కింగ్ కోసం కేటాయించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మసీదు కోసం కేటాయించాలని చెప్పేసి, ఆక్రమించాలని చెప్పేసి కట్టెలు, తాళ్ళు పట్టుకొని వచ్చారు. వెంటనే ఆ పోలీసులు అందరూ కూడా ఆపడం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు కొంచెం ఆపడం జరిగింది. అయితే మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి మతపరమైన అంశాలకు ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు చూస్తున్నాం అన్ని ప్లేసెస్లో కూడా కబ్జాల పేరుతో, జెండా కట్టల పేరుతో, పీర్ల చావిడిల పేర్లతో, లేకపోతే దర్గాల పేర్లతో రోడ్లను, కాలువలను ఆక్యుపై చేసి అనంతపురం నగరాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకవైపు హిందువులందరూ కూడా టెంపుల్స్ను కూలగొట్టుకొని అభివృద్ధికి సహకరిస్తుంటే, ఖాళీగా ఉన్న ప్లేసెస్ను, మున్సిపాలిటీ స్థలాలను, నేషనల్ హైవే స్థలాలను కబ్జా చేస్తూ మాకు పార్కింగ్ కోసం కేటాయించండి, నమాజ్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడము షకీల్ షఫీ గారికి ఎంతవరకు న్యాయం అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆ మసీదుకు సంబంధించిన ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అనంతపురం పట్టణానికి, నగర అభివృద్ధికి సహకరించే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ లేదు అంతా ఊరంతా మాకే కావాలా, ఊరు మొత్తం కబ్జా చేస్తామనే విధానం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి అయినా కూడా ఆ ప్రభుత్వ స్థలాలు, లేకపోతే ప్రజలకు అందరికీ ఉపయోగపడాల్సిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రక్షించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తూ ఈరోజు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే 5 గుళ్లను పోగొట్టుకొని అభివృద్ధికి సహకరించాం. ప్రధానంగా లలిత కళా పరిషత్ పక్కన ఉన్న మసీదు కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ మసీదు కాంప్లెక్స్ చాలా ఇబ్బంది అవుతుంది. హిందువులు ఒకటే నడుస్తున్నారు రోడ్డు పైన, ముస్లిమ్స్ నడుస్తున్నారు, క్రిస్టియన్స్ నడుస్తున్నారు, రకరకాల మతాల వాళ్ళు నడుస్తున్నారు, అన్ని కులాల వాళ్ళు నడుస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు నడుస్తున్నారు. ఎందుకు గాను మీరు నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అడగడం లేదు. దీంట్లో ఉన్న రాజకీయ కారణాలు ఏంటి? గత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హయాంలో రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోడ్డును మొత్తం కూడా నేనే డెవలప్ చేశానని చెప్పేసి సంబంధం లేకుండా నేషనల్ హైవే అది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కనీసం ఆ రోడ్డును కూడా మనం నిర్మించుకోలేని చేతకానితనంలో ఉన్నామా? గత ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓట్లు వేయించుకున్న ప్రజలనే ఇబ్బంది పెట్టడం అనేది మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ద్వారా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలకు గురి కాకోకుండా ప్రభుత్వ స్థలాలను కావచ్చు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కావచ్చు కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్